రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ అనే పద్ధతిగా మరి పత్తిపాటి పుల్లారావు గారు, మరి దేవినేని ఉమా గారు వీళ్ళంతా సభా కమిటీ అని గుంటూరు పిలిపించారండి రాజధాని ప్రాంత రైతులని. మేము వెళ్ళాము ఒక పెద్ద హాల్లోకి, రైతులందరినీ లోన పెట్టి చుట్టూ తలుపులన్నీ మూసేశారు. మూసేసి మీ భూములు మాకు ఇవ్వండి, మేము పెద్ద రాజధాని కడతాము అని అన్నారు. ఏమండి ఈ 360 రోజులు పూలు పంటలు పండుతాయండి, మల్లెపూలు, జాజి పూలు, కాగడాలు, బంతులు, కనకాంబరాలు అన్నీ పండుతున్నాయండి. మేము 360 రోజులు మాకు ఆదాయం ఉంది. మా పొలంలో ఒక 20 మంది కూలీలు బతుకుతున్నారండి. ఈరోజు మేము ఈ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాం. అడిగితే రైతులందరూ త్యాగం చేయాలయ్యా అని అన్నారండి. మేము త్యాగాలు చేస్తామేంటి, మేము 360 రోజులు పొలంలో పని చేసుకుని బతికే వాళ్ళమండి. మరి మీరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు అందరూ కూడా ఇవ్వండి, తర్వాత మేము కూడా కాస్త ఇస్తామని అన్నామండి. మేము దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి మేము ఆ పూలే మా జీవనం, మా పొలమే మా తల్లి, మా తండ్రి, మా దైవం. ఇవాళ మీకు కొంప లేదు, గూడు లేదు, వదిలిపెట్టి పోండి అంటున్నారు ఈ నారాయణ పుల్లారావు ఊళ్ళోకి తిరిగి. కనీసం ఎల్లో పక్క ప్లాట్ ఉంటే ప్లాట్ కూడా మాదేనని అంటున్నారు. వాళ్ళ బాబు ఇచ్చాడా, వాళ్ళ తాత ఇచ్చాడా మాకు? మా భూములు మేమేమో మా ప్రాణాలైన వేస్తాం కానీ మా భూములు ఏమో. ఏమండి, రైతు ఉన్నాడు, ఒక గేదె ఉంటుంది, ఒక ఎద్దు ఉంటుంది, దాన్ని ఎక్కడ కట్టేసుకోవాలి మేము? ఆ ప్లాట్ ఖాళీ చేయండి, అది సిఆర్డిఐ పరిధిలో ఉంది, ఇక్కడి నుంచి ఇటేనంటారండి. కనీసం మరి మేము గ్రామాలు ఇంత విస్తరించినవి, గ్రామాలన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలండి? ఇవాళ ఆ రోజు ఈయన త్యాగాలు చేయాలని అన్నాడు. త్యాగాలు చేయాలని అడిగితే రైతులందరూ ఎగబడ్డారు. మేము త్యాగాలు చేస్తాం ఏంటండి? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, రాజశేఖర రెడ్డి గారు ఏదో భూమి కావాలంటే మీరు అంతా ధర్నాలు చేసి రైతులకు భూములు వెనక్కిప్పించారు కదా, ఇవాళ మా రైతుల తరపున మీరు ధర్నాలు చేయండి అని అడిగారు. అడిగితే అట్లా కాదండి, మనకు మంచి రాజధాని కావాలండి అని అన్నాడు. మేమన్నాము మాకు మంచి రాజధాని కాదండి, మాకు కావాల్సిన భూములు మంచి రాజధాని అక్కడ ఇస్తామంటున్నారు, కట్టుకోండి, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, మరి మేము ఎట్లా బతకాలి ఏంటి అని అంటే, అట్లా కాదండి, ఆ పక్కనంతా ఇస్తున్నారు 30,000 ఎకరం కావాలి, 40,000 ఎకరం కావాలంటున్నారు. మరి 40,000 ఎకరం 30,000 ఎకరం తీసుకుంటే మరి రేపు ఈ ఆహార ధాన్యాలు ఏంటి, పప్పు ధాన్యాలు ఏంటి, పూలేంటి, పాలేంటి, ఇవన్నీ మీరు సింగపూరు, మలేషియా మంచి రాజధాని అంటున్నాడు. సింగపూరు, మలేషియా చూసుకుంటూ మనం వెళ్లకుండా కూర్చుందామా ఆహారం లేకుండా? ఇవాళ నిత్యావసరం ఎంత వస్తువులు ఎంత రేట్లు అమ్ముతున్నాయి? మరి ఆ రోజు మేము మినువులు పండిస్తే బస్తా 5,000 ఇవాళ కిలో 120 రూపాయలు అమ్ముతుంది. ఉల్లిపాయలు పండిస్తే 20 రూపాయలు, 15 రూపాయలు పడ్డాయి, ఇవాళ 50 రూపాయలు అయింది, 60 రూపాయలు. మరి మేము ఈ భూములన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళాలండి? మా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని మా భార్య పిల్లలతోటి మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఏం చేయాలి? మేము ఇన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాల నుంచి పాడి పంటతోటి శుభ్రంగా బాగానే ఉన్నాం. తుళ్ళూరు, రాయపూడి, ఉద్దండాయిపాలెంలో నారాయణ గారిని గుర్రం ఎక్కించి తిప్పించారండి. గుర్రం ఎక్కి తిప్పారు, మిఠాయి పంచారు, పూలు చల్లారు. ఈరోజు అయ్యా మీకు ఆ ఇల్లు వలికేను పక్కన స్థలం మీది కాదండి అని అంటే ఊరూరంతా వెళ్ళి సిఆర్డిఐ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తున్నారండి. ఇదేమన్నా న్యాయమేనా? ఇవ్వచ్చు కూడా, పొలాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మరి మీరు ఇల్లు ఇవ్వండి. ఇవాళ పొలం అయితే ఇచ్చారు, ఇల్లు ఉంచుకొని ఏం చేసుకుంటామండి? పొలం లేని కాడ ఉంటామా మనం? ఈ గ్రామంలో పొలాలన్నీ ఇచ్చి చాలా అరాచకం చేస్తున్నారండి. వీళ్ళు గ్రామాల్లో తిరుగుతున్నారు, వాళ్ళ సొంత ఆస్తుల్లాగా గ్రామంలోకి వచ్చి బజారు తిరిగి ఇదిగో ఇది ఉంది, ఇది లేదని చెప్తున్నారండి. వాళ్ళ సొంత ఆస్తులా మా ఆస్తులు అవి. ఈ రకంగా దోచుకుంటున్నారు. మళ్ళీ పైపేసి ఇప్పుడు సేకరణ అని అంటున్నారు. మేము ఈ భూములు ఇచ్చి ఎక్కడికి పోవాలి? మాకేంటి రేపు మా పరిస్థితి? 6 నెలల నుంచి సరిగ్గా కంటి మీద నిద్ర లేదు, ఆహారం లేదు, దిగులుతోటే జీవిస్తున్నాం. కానీ ఇచ్చిన వాళ్ళు దిగులుతోటే జీవిస్తున్నారు, ఇవ్వని వాళ్ళు దిగులుతోటే ఉన్నారు. మాకు 90% ఇచ్చారని అంటున్నారు. నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్రామాల్లో అమ్మ మీరు మీ ఇష్టపూర్తిగా ఇచ్చారా, భయపడి ఇచ్చారా అని అడగండి, ఒక్కసారి మీకు తెలిసిద్ది. 80% భయంతో ఇచ్చారు పొలాలన్నీ. ఈ రకంగా భయపెట్టి లాక్కొని మీరు ఏం చేయాలని? రైతులందరినీ ఎల్లగొట్టి మీరే ఉంటారా?
ఈ అందమైన రాజధాని మాకు వద్దండి, మాకు శుభ్రంగా బతికే రాజధాని కావాలి, ప్రజా రాజధాని కావాలి. అంతేగాని ఇది చంద్రబాబు నాయుడు గారిది ఒక్కటే ఈ రాజధాని, ప్రజా సంఘాలది కాదు, ప్రజలది కాదు ఈ రాజధాని. ఆయన సొంత ఇల్లు లాగా చూసుకుంటున్నారు. మనకు ప్రజా రాజధాని అంటే అన్ని పార్టీలని, సమావేశ పార్టీ పెద్దలను పిలిచి మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఆ సిద్ధాంతి గారిని పిలుస్తాము, ఇంటి పక్కలని ఇరుగు పొరుగు అని అందరిని పిలుచుకుంటాం, అందరిని పిలిచి ఇల్లు కట్టుకుంటాం. ఇది ఎక్కడండి? ఎవరినైనా పిలిచారా? రైతులను పిలవద్దు, ప్రజానాయకులు ఉండారో, లేకపోతే రిటార్డు జడ్జీలు ఉండారో, ఇంజనీర్లు ఉండారో, మంచి మంచి ఇంజనీర్లు ఉండారో. మా నాళ్ళంతా పోయి ఇతర దేశాల్లో పోతూ ఉంటే ఈయన విదేశీ సంప్రదాయం తీసుకొచ్చి మనకు పెడుతున్నాడు. ఆయనకేమో ఇంగ్లీష్ వస్తుంది, నాకేమో ఇంగ్లీష్ రాదు, రేపు నువ్వు ఎడవటానికి లేదు, నువ్వు లుంగి కట్టుకున్నావు, నువ్వు వెళ్ళిపో అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళి బతకాలి రేపు? మన గాంధీ గారు ఒకటే చెప్పారు, మనకి విదేశీ దుస్తులు వద్దు అని అన్నారు. మనకి విదేశీ సంప్రదాయం వద్దు, మన వాళ్ళు మనకే ఉన్నారు, ఎంతో మేధావులు ఉన్నారు, అదే కావాలి. కానీ మనకి ఈ మలేషియా, సింగపూర్ రాజధాని మనకు అసలే వద్దు. అది వచ్చినా కానీ అది పేదల రాజధాని కాదు, అది పెద్ద కార్పొరేట్ సంస్థలదేనని మీకు అందరికీ వినవించుకొని నేను హృదయపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ భూ సేకరణకి రైతుల దగ్గరకు వచ్చి, అయ్యా మీ భూమి మాకు ఇది ఈ విధంగా కావాలి, మీరు ఎట్లా అయితే ఇస్తారు ఏంటని అడిగిన పాపాను పోలేదండి. ఈ రకంగా బెదిరించి భయభ్రాంతులను చేసి ఇవాళ గ్రామాలు తీసుకునే పరిస్థితిలో కూడా వచ్చారండి. పొలాలు ఇచ్చారు, పొలాలు ఇచ్చిన వాళ్ళు గ్రామాలలో తిరుగుతున్నారు. ఈ ప్లాట్ ఉంది, ఈ ప్లాట్ లేదు, ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు లేదు అని. ఆ రకంగా మమ్మల్ని మరి గాలి ముద్దురు కృష్ణమనాయుడు గారు ఏమంటున్నారంటే, అయ్యా మేము బీడు భూములు తీసుకున్నాము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూడలేక వారోలేక మాట్లాడుతున్నారని అంటున్నారు. అయ్యా నీకు అక్కడెక్కడో చిత్తూరు జిల్లాలో ఉండవండి గాలి ముద్దురు కృష్ణమనాయుడు గారు, నీకు 2 కళ్ళు ఉంటే ఇక్కడ 12 ఊళ్ళో 14 ఊళ్ళో ఉన్నాయి. ఆ ఊళ్ళన్నీ తిరిగి చూడు, ఒక్కసారి నీకు కనువిప్పు కలిగిద్ది. నువ్వు ఎక్కడో రాళ్ళ ప్రాంతంలో కూర్చొని మీది బీడు భూములని మీరు రాసుకున్నారే తప్ప, అయ్యా మాకు లోన్లు ఉన్నాయి, వరదలు పడితే నష్టపరిహారం ఇచ్చారు, మరి ప్యాస్ పుస్తకాలు పెడితే భూములకి డబ్బులు ఇచ్చారు, మరి వాళ్ళ బీడు భూములని రాసుకుంటున్నారు. మరి ఆ బీడు భూములు, ఆ డబ్బులన్నీ మీరు మెక్కారా? రైతులకి ఇచ్చారా? మీరు మెక్కారా? అవి బీడు భూములు కాదు, 360 రోజులు పంటలు పండే భూములు, బంగారం పండే భూములు అండి. మేము పండించే భూములు మరి హైదరాబాదు, ఖమ్మం, వరంగల్, రాజమండ్రి అన్ని ఏరియాలు పోతున్నాయండి. మేము 1983 నుంచి విజయవాడ మార్కెట్కి వస్తున్నాను. బంగారం లాంటి పూలు ఇన్ని 4-5 జిల్లాలు బతుకుతున్నాయి, మరి వేరే రాష్ట్రాలకు పోతున్నాయి. ఇలాంటి భూములను పట్టుకొని ఈరోజు మీకు ఏమీ లేదు, ఇక్కడ మీకు ప్లాట్లు లేవు, ఇల్లు లేవు, మేము ఇచ్చిందే మీది, కత్తి మాది మీది కాదని వాళ్ళు ఊళ్ళో తిరుగుతున్నారండి. ఈ రకంగా భూములన్నీ తీసుకుంటే రైతు కూలీలు, కౌలు రైతులు ఏమైపోవాలండి? ఇవాళ మా ఊరిలో మల్లె తోటలో ఎకరం 1,00,000 నుంచి 80,000, 80 నుంచి 1,20,000 దాకా భూములు ఎకరం కౌలు ఉందండి. అలాంటి భూములు బీడు భూములుగా చిత్రీకరిస్తున్నారంటే వీళ్ళు ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా సంఘటితమయ్యి మీ భూములు కావాలి అంటే మన పద్ధతుల్ని, మన అక్కడ ఉండే పరిస్థితుల్ని అడిగి తెలుసుకొని మనకి ఇష్టమైతే తీసుకోవాలి తప్ప, వాళ్ళు ఏదో ఒక పార్టీ వాళ్ళు మేము ఇస్తామని గుర్రాలెక్కించి తిప్పితే అందరూ ఇచ్చి వాళ్ళ ఏమైపోదాం మనం? మన పరిస్థితులు ఏంటి? మీరు అక్కడ ఇచ్చారో ఇచ్చిన మట్టు కట్టుకోండి, మరి మా మీదకి ఎందుకండి? మేము ఎక్కడో దూరంగా ఉన్నాము, ఓ 12 గ్రామాలు ఏమున్నాయండి, బంగారం పండుతాయి, అన్ని పండుతాయి, క్యారెట్ పండుతాయి, పసుపు పండుద్ది, కంద పండుద్ది, అట్లు పండుతాయి, అన్ని రకాల పంటలు పండుతాయి. మరి పెనమాక ఉండవల్లి ఉందండి, 360 రోజులు కూరగాయలు పండుతాయి. మరి ఆ నిడమర్రు గ్రామం, బేతపూడి గ్రామం ఉంది, మరి పాపం మరి బేతపూడి గ్రామం అయితే మరీ అన్యాయం అండి. 1986లో 400 ఎకరం 500 ఎకరం తీసుకున్నారు. అసలు ఆ ఊరికి ఉందే కొద్ది పొలం. ఇవాళ ఒక 1/2 ఎకరం, 10 సెంట్లు, 20 సెంట్లు అన్ని పూల తోటలండి. వాళ్ళకు కూడా ఈ రకంగా వాళ్ళ భూములు లాగేసుకుంటుంటే ఎక్కడికి వెళ్ళి బతుకుతాడు ఈ రైతు? ఈ రకంగా వీళ్ళు మరి చాలా దారుణంగా చేస్తున్నారండి. దీనికి అన్నిటికీ కారణం మన భూములు ఇవ్వద్దని, తీసుకోవద్దని మీకు సౌనీయంగా వినిపించుకుంటూ సెలవు తీసుకోండి.